హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ టీబీ డే సందర్భంగా ఆన్ మార్చ్ 24 వరల్డ్ టీబీ డే సెలబ్రేట్ చేసుకున్నాం. వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీకి సంబంధించినటువంటి ట్యూబెర్క్యులోసిస్ అనే డిసీజ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మనం ఈ ఆర్టికల్లో చర్చించబోతున్నాం. వి విల్ బీ డిస్కసింగ్ ది ఎంటైర్ and complete details of the TB disease, like the causative organism, how it transmits, and what is the status of TB globally, and what is the status of TB in India, and what are the treatment options available, and why we could not contain even after 150 years of TB pathogen discovery. All these issues మనం దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో 5th పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్లో సెకండ్ సెక్షన్లో అంటే మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్లో 4th యూనిట్లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఉంది. మనకు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో మనకు వీ హ్యావ్ మలేరియా, టీబీ లాంటి టాపిక్స్ ఉన్నాయి, హెచ్ఐవి, ఎన్సెఫెలిటిస్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ట్యూబెర్క్యులోసిస్ అనేటువంటి అంశం సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కింద. కాబట్టి ఇట్ ఈస్ వెరీ అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్గా మీరు భావించాలి. దీని మొత్తం కూడా ఈ నోట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ లెక్చర్ని కనుక ఫాలో అయితే టీబీకి సంబంధించి మీరు మరే బుక్ కూడా చదవాల్సినంత అవసరం లేకుండా ఇక్కడ కంప్లీట్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ టీబీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎస్, లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. టీబీ కంట్రోల్ ఇన్ ఇండియా కాల్స్ ఫర్ పర్సన్ సెంటర్డ్ సొల్యూషన్స్, యాక్షనబుల్ ఐడియాస్ ఫర్ టీబీ కంట్రోల్. 2 ఆర్టికల్స్ మనకి ఈరోజు వచ్చినాయి. ఇంకో ఆర్టికల్ కూడా ఉంది టీబీ వ్యాక్సిన్ గురించి, అది మనం తర్వాత డిస్కస్ చేయబోతున్నాం. 24th వరల్డ్ టీబీ డే కాబట్టి ఈరోజు టీబీ ఫోకస్గానే ఎడిటోరియల్లో ఆర్టికల్స్ ఉన్నాయి మనకు. ఒకటేమో టీబీ కంట్రోల్ ఇన్ ఇండియా కాల్డ్ పర్సన్ సెంట్రిక్ సొల్యూషన్స్ ఉండాలని చెప్పేసి ఒక ఆర్టికల్ చెప్తుంది. యాక్షనబుల్ ఐడియాస్ ఫర్ టీబీ కంట్రోల్ అంటే ఏ ఐడియాస్ తోటి మనము టీబీని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది ఇంకో ఆర్టికల్ చెప్తుంది. ఎస్, హూ డిస్కవర్డ్ ద టీబీ causative organism? TB causative organism is Mycobacterium tuberculosis. Remember, it is a bacteria. ఇది ఒక మైక్రో ఆర్గానిజమ్స్లో బ్యాక్టీరియా తరగతికి చెందినటువంటి జీవి మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనేటువంటిది. ఇట్ ఈస్ ది క్యాజెటివ్ ఏజెంట్ ఫర్ ట్యూబెర్క్యులోసిస్ అనే జబ్బును కలిగజేసే బ్యాక్టీరియా ఇది. అండ్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై రాబర్ట్ కోచ్ ఇన్ ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ రాబర్ట్ కోచ్ 1882లో దీన్ని డిస్కవర్ చేసి. అంటే బిఫోర్ దట్ టీబీ క్యాజెటివ్ ఆర్గానిజం ఇదే అయినప్పుడుగా అంతకుముందు మనకు తెలియదు. బికాస్ సెవరల్ డిసీజెస్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల వచ్చే మనకు తెలియదు. ఆఫ్టర్ లూయి పాశ్చర్ తర్వాతనే మైక్రో ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ అండ్ దే కాజ్ డిసీజెస్ అని చెప్పేసి మనకు తెలిసింది. ప్యాథాలజీ అప్పటి స్టార్ట్ అయింది. కాబట్టి 1882లో మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ వల్ల టీబీ వస్తుందని చెప్పేసి ఇతను డిస్కవర్ చేసిండు ఆన్ మార్చ్ 24th. కాబట్టి ఆ డిస్కవర్ని దృష్టిలో పెట్టుకునే వరల్డ్ టీబీ డే మనం మార్చ్ 24th చేస్తున్నాం. అండ్ బై ద టైమ్ హీ హ్యాడ్ డిస్కవర్డ్ దిస్ టీబీ బ్యాక్టీరియా, టీబీ వాజ్ రేజింగ్ త్రూ యూరోప్ అండ్ అమెరికాస్. ఇక్కడ ఆయన కనుక్కునే టైంకి టీబీ వల్ల చాలా మంది చనిపోతున్నటువంటి సందర్భం అది. 1 in out of every 7 people డైడ్ బికాస్ ఆఫ్ టీబీ అన్నట్టు. ప్రతి 7 పీపుల్లో ఒకరు టీబీ వల్లనే చనిపోతున్నటువంటి సందర్భం అది ఇన్ ది యూరోప్ అండ్ ది అమెరికా. నౌ టీబీ ఈజ్ ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దోస్ కంట్రీస్. అవి డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి దే హ్యావ్ ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ టీబీ ఇన్సిడెన్స్ అనేటువంటిది అక్కడ వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్లో ఉండవచ్చు. బికాస్ దే హ్యావ్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ ద డిసీజ్ అమెరికా అండ్ యూరోప్లో. కానీ నౌ వి ఫైండ్ ఇట్ ఓన్లీ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికాలోనే దీని ఇన్సిడెన్స్, ఈవెన్ సమ్ లాటిన్ అమెరికాలో కూడా దీని ఇన్సిడెన్స్ ఉంది. కానీ అమెరికా, యూరోప్లో మాత్రం 1 in 7 డెత్స్ అక్కడే ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ ఒక్క డెత్ కూడా రికార్డ్ కాకపోవడం అనేటువంటిది ద లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ దే హ్యావ్ అచీవ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లినికల్ ప్యాథాలజీని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కోచ్ డిస్కవర్ తోటే మనకు డయాగ్నోసిస్ అండ్ క్యూరింగ్ ట్యూబెర్క్యులోసిస్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. బిఫోర్ కోచ్ అనేటువంటిది డయాగ్నోసిస్ అంటే తెలియదు, ఎట్లా వస్తుందో తెలియని సందర్భంలో చాలా డెత్స్ అయ్యిండేటువంటి. అండ్ వాట్ ఈజ్ ట్యూబెర్క్యులోసిస్? ఈ ట్యూబెర్క్యులోసిస్ ఈజ్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియా. ద నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇస్ మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనేటువంటిది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఒక డిసీజ్. ఆ బ్యాక్టీరియా పేరు వచ్చేసి మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్. ఒక
ఫాల్స్ నోషన్ ఉంది టీబీ అంటే ఓన్లీ లంగ్స్కే వస్తుందని. ఇట్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ద లంగ్స్, ద మేజర్ పార్ట్ ఇట్ అటాక్స్ ఈజ్ లంగ్స్. కోర్స్ ఈ మేజర్ పార్ట్ అనేది లంగ్స్ అయినప్పుడు కూడా ఇట్ నాట్ ఓన్లీ అటాక్స్ ది లంగ్స్, ఇట్ ఆల్సో అటాక్స్ ది లింఫ్ నోడ్స్, ఇంటెస్టైన్, స్పైన్ అండ్ బ్రెయిన్. స్పైన్ అండ్ బ్రెయిన్ అనేది నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటిది, నాడి దండము. బ్రెయిన్, ఇంటెస్టైన్, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది. లింఫ్ నోడ్స్ మన సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఇవన్నీ. అంటే నాట్ ఓన్లీ ద లంగ్స్తో పాటు ప్లూరా అంటే లైనింగ్ ఆఫ్ ద లంగ్స్ కానీ అదర్ ఆర్గాన్స్ని కూడా ఇది అటాక్ చేస్తుంది టీబీ అనేది. రైట్, ఇక్కడ ట్రాన్స్మిషన్ చూసినట్టయితే ట్రాన్స్మిషన్ అంటే హౌ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇన్ అదర్ వర్డ్స్, హౌ ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు నార్మల్ పర్సన్కి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, మనకు సమ్ డిసీజెస్ స్ప్రెడ్ త్రూ వాటర్, సమ్ డిసీజెస్ స్ప్రెడ్ త్రూ ఎయిర్, సమ్ డిసీజ్ స్ప్రెడ్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్, డైరెక్ట్ టచ్, అండ్ సమ్ డిసీజెస్ స్ప్రెడ్ త్రూ ఎ వెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్, మలేరియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ఎ వెక్టార్. ఎనాఫిలిస్ అనేటువంటి మస్కిటో తోటి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది మలేరియా. ఇట్లా వెక్టార్ బార్న్, ఎయిర్ బార్న్, వాటర్ బార్న్ డిసీజెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎ ఎయిర్ బార్న్ డిసీజ్, దట్ మీన్స్ ఇట్ స్ప్రెడ్స్ త్రూ ఎయిర్. వెన్ ది ఇన్ఫెక్టెడ్ పర్సన్ coughs or sneezes, అతను తగ్గిన తుమ్మిన డ్రాప్లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, అండ్ దోస్ డ్రాప్లెట్స్ న్యాచురల్లీ ఇన్ ద డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, క్లోజ్ డోర్లో ఎక్కువ, అంటే నార్మల్గా స్లమ్స్లో చాలా ప్యాక్డ్గా ఉంటారు, దగ్గరగా ఇళ్ళు ఉంటాయి, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ అవి. అలాంటి దగ్గర ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ పూర్ వెంటిలేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. పూర్ వెంటిలేషన్ దగ్గర కూడా బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పూర్ వెంటిలేషన్ బాగా ఉండాలి. వెంటిలేషన్ ఇన్ ద సెన్స్ లైట్ అండ్ ఎయిర్ ఎరేషన్, లైట్ అనేటువంటిది మనం నివసించేటువంటి ఇళ్ళలోకి వచ్చేటట్టుగా ఉండాలి, స్పేసెస్గా ఉండాలి. ఈ పూర్ వెంటిలేషన్, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, జనరల్గా స్లమ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి ఒకరు ఇన్ఫెక్ట్ అయితే ఆ ఇన్ఫెక్ట్ తోటి డ్రాప్లెట్స్ తోటి అతను తగ్గిన తుమ్మిన డ్రాప్లెట్స్ తోటి ఈజీగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బేసికల్గా ఎలా స్ప్రెడ్ అవుతుందంటే దీన్ని మనం టెక్నికల్గా ఎయిర్ బార్న్ అని చెప్పొచ్చు. అంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు నార్మల్ పర్సన్ వయా ఎయిర్ అని చెప్పొచ్చు. సిమ్టమ్స్ వచ్చినట్టయితే యాక్టివ్ లంగ్ డిసీజ్లో కాఫ్ వస్తుంది విత్ స్ఫూటం అంటే మ్యూకస్, అంటే ఒక స్టికీ సబ్స్టాన్స్ వస్తుందిగా తెమడ అంటారు తెలుగులో. కాఫ్ విత్ స్ఫూటం, అండ్ సమ్టైమ్స్ ఈవెన్ బ్లడ్ కూడా ఉండొచ్చు ఆ స్ఫూటంతో పాటు. చెస్ట్ పెయిన్, వీక్నెస్, వెయిట్ లాస్, చాలా వెయిట్ లాస్ అయిపోతారు, చాలా తిన్ అయిపోతారు టీబీ ఇన్ఫెక్టెడ్లు. ఫీవర్ అండ్ నైట్ స్వెట్స్. అంటే ఈ సేమ్ సిమ్టమ్స్ అదర్ డిసీజ్లో కూడా ఉండొచ్చు. సిమ్టమ్స్ని ఎప్పుడైనా మనం ఎక్స్టర్నల్గా మనకు కనిపించే సిమ్టమ్స్ బట్టి డిసీజ్ని మనం అంచనా వేయలేము. కానీ కామన్ సిమ్టమ్స్ వచ్చేటైతే ఈ స్ఫూటం, కామన్ కాఫ్ విత్ స్ఫూటం అండ్ బ్లడ్, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం మనం టీబీ అని సస్పెక్ట్ చేస్తూ సరైన టెస్ట్ చేయించుకున్నట్టయితే మనకు తెలిసిపోతుంది. ఈ సిమ్టమ్స్ అదర్ డిసీజ్లో కూడా ఉండొచ్చు. టీబీ అనే ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఇట్స్ ఎ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. దట్ మీన్స్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ దిస్ అండ్ ఇట్ కెన్ బి క్యూర్డ్. ఈ ట్రీట్మెంట్ తోటి దాన్ని క్యూర్ చేయవచ్చు. అండ్ 6 months కోర్స్ కోసం 4 యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ మనం యూజ్ చేస్తున్నాం. 6 months వాడాలి యాంటీమైక్రోబియల్. ఒక 4 types ఆఫ్ పవర్ఫుల్ డ్రగ్స్ దీనికి ఉన్నాయి. వాటిని 6 months కోర్సుగా వాడాలి. మధ్యలో 6 months మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ అగైన్ కోర్స్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇది ఒక కోర్స్ లాగా వాడాలి 6 months కంటిన్యూస్గా. 4 యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. అయితే ప్రాబ్లం ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది వన్ ఆఫ్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ టీబీ. బికాస్ మనకు తెలిసి మన గ్రామీణ ప్రాంతాలలో పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ఫెక్టెడ్, ఈవెన్ సిటీస్లో కూడా, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, వెన్ దే ఫీల్ ఎనీ kind of fever symptoms like that, they directly go to the medical shop and they buy the antibiotics and they consume them. జనరల్గా వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుని యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. రూరల్ ఏరియాస్లో కూడా సమ్ ఆఫ్ ద మెడికల్ ప్రాక్టీషనర్స్, క్వాలిఫైడ్ కానీ మెడికల్ ప్రాక్టీషనర్స్ డైరెక్ట్ యాంటీబయాటిక్స్ని ఇస్తున్నారు. వెన్ ద ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏదైతే ఉందో, అడ్డగోలుగా ఎక్కువ తక్కువ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ద బ్యాక్టీరియా విల్ డెవలప్ రెసిస్టెన్స్. అంటే అది ఆ బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్స్కు రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. అలా డెవలప్ చేసుకున్నది అది మెడిసిన్కి లొంగదు. అలాగే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. ఇట్ డు నాట్ రెస్పాండ్ టు ఐసోనియాజిడ్ అండ్ రిఫామైసిన్, ద 2 most పవర్ఫుల్ ఫస్ట్ లైన్ యాంటీ టీబీ డ్రగ్స్. నార్మల్ టీబీ అయితే ఈ రిఫామైసిన్ తోటి
ఐసోనియాజిడ్ తోటి క్యూర్ చేయవచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్, ఆ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అయిందనుకోండి, రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న బ్యాక్టీరియా అయితే ఈ రిఫామైసిన్ కానీ ఐసోనియాజిడ్ కానీ దాని మీద పనిచేయవు. ఇది ఎండిఆర్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేటువంటిది వీ కెన్ క్యూర్ ఇట్ బై యూజింగ్ సెకండ్ లైన్ డ్రగ్స్ సచ్ యాజ్ బెడాక్విలైన్. దీనికి ఫస్ట్ లైన్ డ్రగ్స్ పనిచేయవు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఒక డిఫరెంట్ స్ట్రెయిన్స్ అంటాం మనం. లైక్ కోవిడ్లో డిఫరెంట్ డెల్టా అని చెప్పేసి రకరకాలు మనం చూసినాము. ఈ టీబీలో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి మనకు. ఒక స్ట్రెయిన్ మీద, నార్మల్ స్ట్రెయిన్ మీద ఈ రిఫామైసిన్ ఐసోనియాజిడ్ పనిచేస్తుంది. కానీ మనం ఇండిస్క్రిమినేట్గా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటాయి. అలాగే టీబీ బ్యాక్టీరియాలో కూడా కొన్ని రెసిస్టెన్స్, తెలుగులో నిరోధకతను డెవలప్ చేసుకుంటాయి. ఈ కామన్ మెడిసిన్ వాడినప్పుడు, ఫస్ట్ లైన్ యాంటీ టీబీ డ్రగ్ వాడినప్పుడు దాన్ని ఏమీ కాదు, అది రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. కానీ ఎండిఆర్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మాత్రం సెకండ్ లైన్ డ్రగ్స్ అయినటువంటి బెడాక్విలిన్కి అది రెస్పాండ్ అవుతుంది, దాంతో మనం క్యూర్ చేయవచ్చు. కానీ ద కాజ్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉంది, ఎక్స్డిఆర్ టీబీ అంటాం. ఇది మోర్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ ఎండిఆర్ టీబీ. డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో, టీబీ బ్యాక్టీరియాలో ఇది మోర్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అండ్ దట్ డు నాట్ రెస్పాండ్ టు ఈవెన్ సెకండ్ లైన్ యాంటీ టీబీ డ్రగ్ అయినటువంటి బెడాక్విలిన్ కూడా ఏమీ చేయలేదు, లీవింగ్ పేషెంట్ వితౌట్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇలాంటి సందర్భంలో పేషెంట్ విల్ హ్యావ్ నో ఆప్షన్ యాక్సెప్ట్ టు వెయిట్ ఫర్ న్యాచురల్ క్యూర్. అతనికి ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కనుక అతనికి ఇన్ఫెక్ట్ అయితే, ఆ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా అతనికి వస్తే, ఇప్పుడు బెడాక్విలిన్ సెకండ్ లైన్ డ్రగ్ బెడాక్విలిన్ కూడా సెకండ్ లైన్ డ్రగ్ అంటుంది దీన్ని, ఇది కూడా పనిచేయదు. అది పనిచేయనప్పుడు ఈ హ్యాస్ నో అదర్ ఆప్షన్ బట్ టు వెయిట్. అవునా? అలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ మోర్ సీరియస్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అన్నట్టు. ఇది బాగా స్ప్రెడ్ అయిపోతున్నవి ఎండిఆర్ టీబీ కానీ, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కానీ. ఇది ఇలాగే కొనసాగితే వి అగైన్ మూవ్ బ్యాక్ టు ద 1882. అక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది మనది. మళ్ళీ డ్రగ్స్ కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎన్ని రోజులు తీసుకుంటుందో తెలియదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈవెన్ ఎడ్యుకేటెడ్ కానీ, అన్ఎడ్యుకేటెడ్ కానీ, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ, వాళ్ళు ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ని వాళ్ళు వెంటనే స్టాప్ చేయాలి. అవాయిడబుల్ సర్కమస్టెన్సెస్లో మాత్రమే యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఎవరికో టీబీ వస్తుంది, మాకేం ప్రాబ్లం లేదనుకోవచ్చు, ఎవరికైనా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరికైనా ఎక్స్డిఆర్ టీబీ కనుక ఇంపార్టెంట్ అయితే, ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏందో ఊహించి, ఇది సొసైటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎవడో ఏదో డ్రగ్స్ అమ్మితే మాకేందని చెప్పేసి ఉండొద్దని చెప్పేసి యాంటీబయాటిక్స్ యూజ్ నేను మ్యాక్సిమం అత్యంత అవసరమైతే తప్ప యాంటీబయాటిక్ వాడొద్దు అనేటువంటి ఒక అవేర్నెస్ స్టిల్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోలో యాంటీబయాటిక్స్ ఇండిస్క్రిమినేట్ యూజ్ చేయొద్దు అనేది అయితే ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మెడికల్ మాఫియాకు ఏదో సహకరిస్తున్నట్టుగా లేకుండా డాక్టర్స్ అండ్ పారామెడిక్స్, సివిల్ సొసైటీ అందరూ ముందుకు వచ్చేసి గవర్నమెంట్ కూడా ఒక పాలసీ డిసిషన్ తీసుకొని రూరల్లో కానీ, అర్బన్లో కానీ ఈ యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడుకుంటూ కంట్రోల్ చేయకపోయినైతే ఈ బ్యాక్టీరియాస్ అన్నిటికీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనకు అనుకున్న యాంటీబయాటిక్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి సీరియస్గా ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో మాత్రం యాంటీబయాటిక్స్ వాడాలని చెప్పేసి చెప్తున్నారు నిపుణులు. ఎస్, గ్లోబల్ టీబీ రిపోర్ట్ చూసినట్టయితే ది గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఈజ్ ఆబ్వియస్లీ రిలీజ్డ్ బై ది WHO. అండ్ ఇన్ దిస్ రిపోర్ట్ ఇండియా అకౌంట్స్ ఫర్ ద లార్జెస్ట్ స్టాగరింగ్ నెంబర్. 27% గ్లోబల్ కేసెస్లో మనే ఉన్నాయి. వీఆర్ ద టాప్. వీఆర్ నాట్ ఓన్లీ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, వీఆర్ the first largest country having largest highest number of TB cases. హోల్ టీబీ రిపోర్ట్లో మనం చూసినట్టయితే 27% మనకి మనం ఉన్నాం. కాబట్టి ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏషియాలో ఉన్నటువంటి ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్ వచ్చేసి దీస్ ఆల్ కంట్రీస్ ఆర్ అకౌంటెడ్ ఫర్ ఇంక్లూడింగ్ ఇండియా 87% ఉన్నాయి. నెక్స్ట్ 7.5 million పీపుల్ వర్ డయాగ్నోస్డ్ విత్ టీబీ ఇన్ 2022. ఇవంతా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఆన్సర్లో మన ఇండియా సిచ్యువేషన్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద వరల్డ్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై WHO, అండ్ ఇండియా అకౌంట్స్ ఫర్ 27% ఇన్ ద రిపోర్ట్. గ్లోబల్లీ మన షేరే లయన్ షేర్ ఉంది టీబీ కేసెస్లో. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ టు బీ హ్యాపీ అన్నట్టు. స్టేటస్ ఆఫ్ టీబీ ఇన్ ఇండియా చూసుకున్నట్టయితే జస్ట్ 2.8 million టీబీ కేసెస్ ఉన్నాయి. దట్ మీన్స్ 28 lakh టీబీ కేసెస్ ఉన్నాయి.
2022 రిపోర్ట్లో. అండ్ ఫెటాలిటీ రేషియో ఈజ్ 12%. ఇట్ ఈస్ సో సాడ్. అండ్ ద టీబీ హ్యాస్ హైయెస్ట్ ఫెటాలిటీ రేట్. ఈవెన్ కోవిడ్ కూడా బిలో 5% ఉండే ఫెటాలిటీ రేట్. వాట్ ఈజ్ ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్. హౌ మెనీ పీపుల్ ఆర్ డయింగ్ ఇన్ ది టోటల్ ఇన్ఫెక్టెడ్ కేసెస్లో. 100 ఇన్ఫెక్టెడ్ కేసెస్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది మనం ఫెటాలిటీ రేట్ తీసుకుంటాం. ఇఫ్ 100 మెంబర్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ టీబీ, దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది ఫెటాలిటీ రేటు. అయితే కోవిడ్లో కూడా మనకు సీరియస్ ఫార్మ్ ఆఫ్ కోవిడ్లో కూడా వీ డోంట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫెటాలిటీ. ఓన్లీ బిలో 5%, 3% ఉన్నట్టుగా నాకు ఐడియా ఉంది రఫ్లీ. కానీ టీబీ, ది క్యాజెటివ్ ఆర్గానిజం మైకోబాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ discovered in the 1882. Even after the discovery of Mycobacterium tuberculosis in 1882, 150 years ago, and the treatment options are available. We can prevent it, we can treat it, we can cure it. In spite of all these options available, still the fatality rate is highest. It is so sad. మనది ఇలా ఉండడం అనేటువంటిది ఏమాత్రము మంచిది కాని విషయం అర్థం చేసుకోవాలి. అబ్జల్యూట్ నెంబర్లో ఇట్ వాస్ 3,42,000 మెంబర్స్ ఇన్ఫెక్ట్ అయ్యారు టీబీ తోటి ఇన్ 2022లో. దీనికంటే ఇంకా సీరియస్ ఏంటంటే 1.1 lakh కేసెస్ ఆర్ ఎండిఆర్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. నార్మల్ టీబీ అయితే వీ కెన్ క్యూర్ విత్ దోస్ ఐసోనిమైజిన్ ఉంది, 2 drugs రిఫార్మైసిన్ తోటి మనం క్యూర్ చేయొచ్చు నార్మల్ టీబీ అయితే. నార్మల్ టీబీ కాకుండా ఎండిఆర్ టీబీ ఉంది. ఎండిఆర్ టీబీ అనేటువంటిది ఇట్ ఈస్ మోర్ సీరియస్ టీబీ. ఐసోనియాజెట్ రిఫార్మైసిన్ తోటి క్యూర్ కానటువంటి దాన్ని మనం ఎండిఆర్ టీబీ అని చెప్పేస్తున్నాం. ఎండిఆర్ టీబీ అనేటువంటిది ఆల్మోస్ట్ 1/3 ఉన్నది. ఇట్ ఈస్ ద సీరియస్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, డబ్ల్యూహెచ్ఓస్ ఎండ్ టీబీ స్ట్రాటజీ. డబ్ల్యూహెచ్ఓ ఒక స్ట్రాటజీని డివైజ్ చేసింది, అది 2014లో. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే ద ఎయిమ్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ స్ట్రాటజీ టు ఎలిమినేట్ టీబీ బై 2035. గ్లోబల్లీ టీబీ షుడ్ బి ఎలిమినేటెడ్ బై 2035 అని చెప్పేసి డబ్ల్యూటీఓ ఒక స్ట్రాటజీని డివైడ్ చేసుకుంది. దీంట్లో 95% రిడక్షన్ బై 2035. దేంట్లో టీబీ డెత్స్ షుడ్ బి రెడ్యూస్డ్ టు 95%. కంపేర్ టు 2015 తోటి పోలిస్తే 95% రెడ్యూస్ చేయాలి టీబీ డెత్స్ అనేటువంటిది ఒక గోలు. అండ్ టీబీ ఇన్సిడెన్స్ అంటే ఇన్ఫెక్షన్ రేట్ని 95% రెడ్యూస్ చేయాలి 2015తో పోలిస్తే. దిస్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద డబ్ల్యూటీఓ. అండ్ అనదర్ వన్ ఈజ్ జీరో టీబీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ని తీసుకురావాలి బై 2035కి. ఎవరు కూడా టీబీ తోటి ఎఫెక్ట్ అవ్వద్దు. దట్ మీన్స్ లిటరల్లీ టీబీని ఎరాడికేట్ చేయాలి బై 2035కి. 3 డబ్ల్యూహెచ్ఓ యొక్క స్ట్రాటజీలో పెట్టుకున్నటువంటి గోల్స్. 95% రిడక్షన్ ఇన్ టీబీ డెత్స్ బై 2035 కంపేర్ టు 2015తో పోలిస్తే 95%. 2015లో 100 ఉంటే 2035కి వచ్చేసరికి దాన్ని 5 తీసుకురావాలి డెత్ రేట్ని. ఇన్ఫెక్షన్ రేట్ని కూడా 2015లో 100 ఉంటే 2035కి వచ్చేసరికి 10 తీసుకురావాలి, అంటే 90% తగ్గియాలి. నెక్స్ట్ జీరో టీబీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉండాలి బై 2035కి. ఎవరు కూడా కాస్ట్లని అనవసరంగా హాస్పిటల్ ఖర్చులను పెట్టుకోకుండా చేయాలి 2035 వరకు అని చెప్పేసి. ఎస్, ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మన పాలసీస్ ఏంది, ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ ఏంది అంటే నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఉంది. యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ మనం తీసుకున్నాం బై ఇన్వెస్టింగ్ అడిషనల్ రిసోర్సెస్. అండ్ అడిషనల్ రిసోర్స్ని మనం ఇన్వెస్ట్ చేసేసి మన ప్రైమ్ మినిస్టర్ సెట్ చేసిన గోల్ ఏంటంటే బై 2025 ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ భాగంగా టీబీ ఫ్రీ ఇండియాని చేయాలి 2025. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. ట్యూబెరిక్యులోసిస్ ఫ్రీ ఇండియా చేయాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ సెట్ చేసిన గోల్ ఎప్పటికీ 2025. అదే డబ్ల్యూహెచ్ఓ గోల్ వచ్చేసి 2035. దిస్ ఈజ్ అన్ అంబిషియస్ గోల్. బిఫోర్ 10 years ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ గోలే మన గోల్ని రీచ్ కావాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ టీబీ ముక్త్ భారత్ అభియాన్, దీన్ని కూడా ఒక పాలసీగా తీసుకోవడం జరిగింది. 1 lakh నిక్షయ మిత్రాస్ అంటే సమ్ పీపుల్, ఈ టీబీ అనేటువంటిది ఇట్స్ హైలీ కంటాజియస్ డిసీజ్ కాబట్టి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని టేక్ కేర్ చేయకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా టీబీ వస్తే. కాబట్టి వాలంటీర్స్ని రిక్రూట్ చేసి వాలంటీర్స్ తోటి వాళ్ళకి కావాల్సిన కేర్ గివింగ్ ఇవ్వడం అనేటువంటిది వాలంటీర్స్ తోటి చేయడానికి నిక్షయ మిత్రాస్ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు దే హ్యావ్ అడాప్టెడ్ 11 lakh టీబీ పేషెంట్స్ని
1 lakh నిక్షయ మిత్రాస్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే టీబీ అనేటువంటిది ఇట్స్ హైలీ కంటాజియస్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి సేవ చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి సేవ చేయడానికి నిక్షయ మిత్రాస్ని టీబీ ముక్త భారత్లో భాగంగా అపాయింట్ చేయడం జరిగింది. 1 lakh మెంబర్స్ వాళ్ళు 11 lakh టీబీ పేషెంట్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎస్, అదేవిధంగా నిక్షయ పోషణ్ యోజనలో భాగంగా 2613 crore బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది. దాన్ని 95 lakh మెంబర్స్ టీబీ పేషెంట్స్ని యూజ్ చేసుకున్నారు ఫ్రమ్ 2018 నుంచి. దీస్ ఆర్ ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు ఎలిమినేట్ ద టీబీ. ఒకటి పిఎం టీబీ ముక్త భారత్ అభియాన్, నిక్షయ పోషణ్ యోజన, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సోఫార్ ఇండియాస్ ప్రోగ్రెస్ని చూసినట్టయితే నవంబర్ 2023లో WHO 2 విషయాల్ని ఎక్నాలజ్ చేసింది టీబీ విషయంలో, ట్యూబర్క్యులోసిస్ విషయంలో. ఒకటి, వీ హ్యావ్ రెడ్యూస్డ్ ద టీబీ ఇన్సిడెన్స్ బై 16%. 2015 తోటి కంపేర్ చేస్తే 2020లో 16% రెడ్యూస్ అయింది ఇన్సిడెన్స్ రేటు. అంటే 2015లో ఫర్ ఎగ్జాంపుల్ 100కి ఇన్ఫెక్ట్ అయితే 84కే ఇన్ఫెక్షన్ రేట్ వచ్చింది. 84 మందికి 100కి 84. అంటే టీబీ ఇన్సిడెన్స్ రేట్ అనేటువంటిది తగ్గింది, 16% తగ్గింది. అలాగే మోర్టాలిటీ రేటు 18% తగ్గింది. 100 చచ్చిపోయేట వల్ల 82 మందే చచ్చిపోవడం అన్నట్టు. మోర్టాలిటీ రేట్ అంటే 18% తగ్గింది 2015 నుంచి 2022కి. అంటే ఈ ప్రోగ్రెస్ని మనం చెప్పింది కాదు, ఇట్స్ నాట్ ఏ నేషనల్ రిపోర్ట్, ఇట్ ఈస్ ఎక్నాలజ్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే మనం టీబీ విషయంలో కొంత ప్రోగ్రెస్ సాధిస్తున్నాం, ఎందుకంటే ఇన్సిడెన్స్ రేటు తగ్గిస్తున్నాం అండ్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గిస్తున్నాము. ఇలాంటివి మీరు కనుక ఆన్సర్లో ఇంక్లూడ్ చేసినట్టయితే బాగుంటుంది, ఎందుకంటే ఇవి అచీవ్మెంట్స్ కాబట్టి. రెడ్యూసింగ్ టీబీ ఇన్సిడెన్స్ బై 16% అనేది 2015తో పోలిస్తే 2022 వరకు 16% టీబీ ఇన్సిడెన్స్ రేటును అంటే ఇన్ఫెక్షన్ రేటును తగ్గించినాం. మోర్టాలిటీ రేటు చనిపోయే వాళ్ళ సంఖ్యను కూడా 18% తగ్గించినాం కంపేర్ టు 2015-2022 వరకు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఏంటిదంటే మనం అన్నిటికీ రాయొచ్చు ఈ ఛాలెంజెస్. ఒకటి, పూర్ ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్. అఫ్కోర్స్ వీ హ్యావ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మనకు ఉన్నాయి, లార్జ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి వీ డు నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డాక్టర్స్ కానీ పారామెడిక్స్ కానీ లేవు, ల్యాబొరేటరీస్ కానీ ప్రాపర్ బిల్డింగ్స్ కానీ కావాల్సినంత జనాభా కావాల్సినంత లేకపోవడం అనేటువంటిది పూర్ ప్రైమరీ హెల్త్ కేర్ని సూచిస్తుంది. దీన్ని స్ట్రెంథన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పూర్ డయాగ్నోసిస్. స్టిల్ వీఆర్ యూజింగ్ ఓల్డ్ డయాగ్నోస్టిక్స్ మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాం. నౌ వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేసేసి సర్వేలెన్స్ని పెంచినట్టయితే, సర్వేలెన్స్ అంటే డయాగ్నోసిస్ పెరిగితే సర్వేలెన్స్ పెరుగుతుంది. సర్వేలెన్స్ పెరిగితే మనం ఇంతకుముందు ఆర్టికల్లో డిస్కస్ చేసినట్టు మన కేరళలో డయాగ్నోసిస్ చాలా ఎక్కువగా ఉంది, సర్వేలెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ప్రతి అవుట్బ్రేక్ మనకు ముందరనే తెలుస్తుంది. దాని అర్థం ఇతర ప్రాంతాల్లో లేదని కాదు. కేరళలో ఎందుకు మనకు ప్రతి ఎపిడమిక్ కానీ కేరళలో ఎందుకు తెలుస్తుందంటే అక్కడ డయాగ్నోసిస్ మెథడ్ బాగున్నాయి, సర్వేలెన్స్ ఎక్కువ ఉంది. అలాగే సర్వేలెన్స్ని పెంచి డయాగ్నోసిస్ని పెంచి మోడర్న్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ కనుక మనం వాడినట్టయితే ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది. ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి డయాగ్నోసిస్ని కూడా పెంచాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రైవేట్ హెల్త్ కేర్. లార్జ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ జనరలీ గో టు ది ప్రైవేట్ హాస్పిటల్స్ మన ఇండియాలో, అవునన్నా కాదన్నా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు కాబట్టి ఉండాల్సినంత జనరల్లీ పీపుల్ ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ వస్తుందో జనరల్లీ గో టు ది ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద రెగ్యులేషన్ సరిగా లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ని వాళ్ళు ఫాలో అవ్వడం అనేటువంటి దాంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడడం కూడా దాన్ని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హెచ్ఐవి ఇండ్యూస్డ్ టీబీ కేసెస్ కూడా ఉన్నాయి. హెచ్ఐవి ఇండ్యూస్డ్ టీబీ కేసెస్లో డెత్ రేట్, మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది కాబట్టి టీబీ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళ మోర్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. నెక్స్ట్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఎండిఆర్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీ. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఈ ఎండిఆర్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీ కనుక ఇన్ఫెక్ట్ అయితే ఇవి డ్రగ్స్కు లొంగట్లేదు. మనం ఈవెన్చువల్లీ పాపులేషన్లో అందరికీ ఇదే టీబీ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడున్న ఏ డ్రగ్ పనిచేయదు. కాబట్టి ఊళ్ళల్లో ఈ యాంటీబయాటిక్స్ని సరైన క్వాలిఫైడ్ కానీ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ హైజీన్ ఫెసిలిటీస్. అది ఇళ్లలో కానీ ఆ వర్క్ ప్లేస్లో కానీ ఈవెన్ హాస్పిటల్స్లో కానీ హైజీన్ ఫెసిలిటీస్ అనేటువంటి చాలా
దారుణంగా ఉన్నాయి. హైజీన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వైడ్ స్ప్రెడ్ మాల్ నరిష్మెంట్ అండ్ పావర్టీ ఉంది. పావర్టీని కనుక మాల్ నరిష్మెంట్ కనుక మనం అడ్జస్ట్ చేస్తే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్తన్ అవుతుంది. నరిష్మెంట్ సరిగా ఉంటే, న్యూట్రిషన్ సరిగా ఉంటే, పావర్టీని ఎరాడికేట్ చేస్తే వాళ్ళు దే కెన్ ఈట్ ద హెల్తీ ఫుడ్. ఇఫ్ దే కెన్ ఈట్ ద హెల్తీ ఫుడ్ దేర్ నరిష్మెంట్ విల్ బి గుడ్. వాళ్ళకు నరిష్మెంట్ మంచిగా ఉంటే, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ కనుక తీసుకుంటే టీబీ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇది పూర్ పీపుల్కి ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పావర్టీని మాల్ నరిష్మెంట్ని తగ్గించినట్టయితే బాగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఆథర్స్. అండ్ పర్సన్ సెంటర్డ్ సొల్యూషన్స్ని మనం తీసుకోవాలి. ఇక్కడైతే నిక్షయ మిత్ర తీసుకున్నామో 1 lakh వాలంటీర్స్ నిక్షయ మిత్రాస్ 11 lakhని అడాప్ట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఏ పర్సన్ సెంటర్డ్ సొల్యూషన్. ఎందుకంటే ఈచ్ పర్సన్కి మనం ట్రీట్మెంట్ని, కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. ఏ స్ట్రెయిన్ అతనికి ఇన్ఫెక్ట్ అయింది, ఎండిఆర్ఆ, ఎక్స్డిఆర్ఆ, నార్మల్ టీబీ అనేటువంటి దాన్ని సరైన డయాగ్నోసిస్ చేసి పర్సన్ సెంటర్డ్ సొల్యూషన్స్ని ఇవ్వాల్సి ఉంది. అలా ఇచ్చినప్పుడు మనకు దాని యొక్క ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ మనం ఎంతమంది చెప్పినట్టు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా కూడా మనం ఈ డిసీజ్ డయాగ్నోసిస్ని, మనం ట్రీట్మెంట్ని కూడా పెంచవచ్చు. ఇక్కడ మంత్ర వచ్చేసి ఎర్లీ డిటెక్షన్. ఫస్ట్ ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రిసైజ్ ట్రీట్మెంట్. స్ట్రెయిన్ ఏందో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అది చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. స్ట్రెయిన్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసినప్పుడు ట్రీట్మెంట్ సాధ్యమవుతుంది. ఒక స్ట్రెయిన్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ అది ఎండిఆర్ అయినప్పుడు మనం రిఫామైసిన్ ఇస్తే అది తగ్గదు. కాబట్టి ఎండిఆర్కి ఇచ్చిన బెడాక్విలిన్ ట్యాబ్లెట్ మాత్రమే, ఆ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వాలి. ప్రిసైజ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ అడ్హెరెన్స్ ఉండాలి. అంటే జనరల్గా పేషెంట్స్ డాక్టర్ చెప్పినప్పుడు ఇంటారు, వెన్ దే గో టు హోమ్ దే ఫర్గెట్ ఇట్. కాబట్టి ఈ నిక్షయ మిత్రాస్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రీట్మెంట్కు అడ్హెర్ అయ్యేటట్టు చూడాలి. వాట్ ఎవర్ డాక్టర్ ఇస్ ప్రిస్క్రైబ్డ్, ఆ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ని కోర్స్ ఎంతో అంతవరకు తీసుకున్నట్టు దానికి అడ్హెర్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఫాలోఅప్ కూడా ఉండాలి డాక్టర్ తోటి. నెక్స్ట్ 0 mortality రేట్ని సాధించడం అనేటువంటిది ఫైనల్గా ఎండ్ గోల్ కింద మనం చెప్పాలి. దీస్ ఆర్ ద ఇష్యూస్ ఫర్ టీబీ. దీంతో ఈ డిస్కషన్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్రిలిమ్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. లైక్ టీబీ అనేటువంటి దేనివల్ల వస్తుంది, బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటి దగ్గర నుంచి మొదలు పెడితే టీబీ ఎలిమినేషన్ టార్గెట్ WHOది కానీ మనది కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా టార్గెట్ 3.3లో ఫైట్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంది. అంటే టీబీ కూడా ఒక కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో టార్గెట్ 3.3లో మనకి ఎలిమినేషన్ ఆఫ్ ఈ ఫైట్ అగైనెస్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంది. కాబట్టి దాంట్లో టీబీ అనేటువంటిది కూడా కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి దీన్ని కూడా మెన్షన్ చేసి మంచి మార్కులు స్కోర్ చేయగలరు. దీంతో ఈ టాపిక్ డిస్కషన్ అయిపోయింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి ప్యూర్లీ ఇది ప్రిలిమ్స్ పర్పస్లోనే మనకు ఉపయోగపడుతుంది. ఇట్స్ అఫీషియల్. స్టేషియో శివశక్తి అప్రూవ్డ్ యాజ్ నేమ్ ఆఫ్ Chandrayaan 3 ల్యాండింగ్ సైట్. Chandrayaan 3ని వీ హ్యావ్ లాంచ్డ్ ఆన్ July 14th, 2023లో Chandrayaan 3 లాంచ్ అయింది సక్సెస్ఫుల్లీ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్ సౌత్ పోల్లో దీన్ని లాంచ్ చేసినాం. సౌత్ పోల్లో లాంచ్ అయినటువంటి ఫస్ట్ ల్యాండర్ ఇది. ద నేమ్ ఆఫ్ ద ల్యాండర్ ఈజ్ విక్రమ్ ల్యాండర్. July 14th, 2023లో మన విక్రమ్ ల్యాండర్ మూన్ యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అయింది. సౌత్ పోల్లో ల్యాండ్ అయినప్పుడు అవర్ ప్రైమ్ మినిస్టర్ కాల్ దట్ ల్యాండింగ్ సైట్ యాజ్ శివశక్తి సైట్. దాని పేరేం పెట్టిండు, శివశక్తి సైట్ అని పెట్టిండు. అయితే ఇట్లా పేర్లు పెట్టేటువంటి రైట్ అనేటువంటిది మనకి లేదు. ఏ కంట్రీకి కూడా పేరు పెట్టేటువంటి రైట్ లేదు. ఫర్ దట్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. ఈ ఆస్ట్రానామికల్ యూనియన్ యొక్క వర్కింగ్ గ్రూప్ అయినటువంటి ప్లానెటరీ సిస్టమ్ నామిక్లేచర్, దాని యొక్క వర్కింగ్ గ్రూప్ అయినటువంటి ప్లానెటరీ సిస్టమ్ నామిక్లేచర్ అనేటువంటి వర్కింగ్ గ్రూపు ఈ నేమ్ని అప్రూవ్ చేసింది. శివశక్తి అనేటువంటి నేమ్ని అప్రూవ్ చేసింది. ఎందుకంటే అంటే ప్లానెటరీ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్కైనా, అది ఏ ప్లానెట్ అయినా కావచ్చు, దాని మీద ఉన్నటువంటి టోపోగ్రాఫికల్ స్ట్రక్చర్కు, మన ఎర్త్ మీద ఉన్నట్టే ప్లానెట్ మీద కూడా లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, నెక్స్ట్ మౌంటైన్స్ ఉంటాయి. ఇవన్నీ స్ట్రక్చర్స్కి రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్కి పేరు పెట్టేటువంటి రైట్ టోపోగ్రాఫికల్ స్ట్రక్చర్స్ అంటాం. ఇది ఆస్ట్రానామికల్ యూనియన్కే ఉంది, ద ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్కే ఉంది. ఈ ఆస్ట్రానామికల్ యూనియన్ మన ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫార్మల్గా పెట్టినటువంటి శివశక్తిని
అది గుర్తించింది. అది దాని యొక్క నేమ్ని ఓకే అన్నది. శివ అనేటువంటిది మ్యాస్కులినిటీని, శక్తి అనేటువంటిది ఫెమినిటీని సూచిస్తుంది ఇండియన్ మిథాలజీ అని చెప్పి కూడా అది అభిప్రాయపడింది. ఇది సౌత్ పోల్లో చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ అయినటువంటి విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్లేస్ వచ్చేసి శివశక్తి అని ఇన్ఫార్మల్గా మన ప్రైమ్ మినిస్టర్ పెట్టిన దాన్నే కన్ఫర్మ్ చేసింది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యొక్క వర్కింగ్ గ్రూప్ ఆన్ నామిక్లేచర్ ఆఫ్ ప్లానెటరీ సర్ఫేసెస్. ప్లానెటరీ సర్ఫేసెస్ యొక్క నామిక్లేచర్ పెట్టేటువంటి గ్రూపు దీన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ గ్రూపు దాన్ని ఓకే చేసేసింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనేటువంటిది ఇట్స్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని పని ఏంటంటే రీసెర్చ్, ఆస్ట్రానమికల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్, దాని యొక్క అవుట్ రీచ్ని పెంచడం, నెక్స్ట్ డెవలప్మెంట్ చేయడం అనేటువంటిది, ఆస్ట్రానమీని డెవలప్ చేయడం అనేటువంటిది దాని యొక్క పని త్రూ గ్లోబల్ కోఆపరేషన్. గ్లోబల్ కోఆపరేషన్ తోటి అది రీసెర్చ్ని కండక్ట్ చేసేస్తుంది. దాని యొక్క ఆస్ట్రానమిక్ ఎడ్యుకేషన్ కూడా స్ప్రెడ్ చేస్తుంది. అవుట్ రీచ్ని కూడా దీని యొక్క ఫలాలు అందరికీ అందేటట్టు కూడా చేయడం అనేటువంటి ఆబ్జెక్టివ్స్ తోటి స్థాపించబడ్డది. ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1999 అండ్ ఈస్ బేస్డ్ అండ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఐఏయు ఎక్కడుంది? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అంటే ఎప్పుడు స్థాపించబడింది? 1999. ఇట్స్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ మెంబర్స్ అందరూ కూడా ప్రొఫెషనల్ ఆస్ట్రానమర్స్. దీంట్లో పిహెచ్డి అండ్ బిహైండ్ పిహెచ్డి పైన చేసేవాళ్ళు, రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అవుట్ రీచ్లో ఉన్న వాళ్ళు, దీంట్లో భాగంలో ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో మెంబర్స్గా ఉండడానికి ప్రొఫెషనల్ ఆస్ట్రానమర్స్కి అవకాశం ఉంది. అండ్ దీంట్లో జూనియర్ మెంబర్స్ కూడా ఉన్నారు. టోటల్ మెంబర్షిప్ వచ్చేసి 92 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో 85 మాత్రం నేషనల్ మెంబర్స్ ఉన్నాయి. ఈ ఫిగర్స్ అన్నీ మీరు అంత గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ ఆర్టికల్ ఏంది? విక్రమ్ ల్యాండ్ అయిన సైట్ పేరు శివశక్తి. ఆ పేరు పెట్టింది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్కి సంబంధించినటువంటి వర్కింగ్ గ్రూపు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ 1990లో స్థాపించబడ్డది. ఈ ప్లానటరీ సర్ఫేసెస్ పేరు అవే పెడుతుంది. అది హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతవరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఆన్ ద రిసర్జెన్స్ ఆఫ్ మంప్స్ ఇన్ కేరళ. ఇది వచ్చేసి కూడా ప్రిలిమ్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. మెయిన్స్లో దీనికి సంబంధించి మంప్స్కి సంబంధించినటువంటి అంశం డైరెక్ట్గా లేదు. ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి అడిగినప్పుడు, జనరల్గా అడిగినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లో ఈ మంప్స్ని కూడా రాయొచ్చు. ఆన్ ద రిసర్జెన్స్ ఆఫ్ మంప్స్ ఇన్ కేరళ. మంప్స్ అనేటువంటిది ఇట్స్ ఎ కంటాజియస్ డిసీజ్ కాజ్డ్ బై పారామిక్సో వైరస్. మనం ట్యూబెర్క్యులోసిస్ దేంతో వస్తుంది? బ్యాక్టీరియాతో వస్తుంది, మైకోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్. అలాగే మంప్స్ దేంతో వస్తుంది? ఇట్స్ ఎ వైరల్ డిసీజ్. ఇట్స్ ఎ కంటాజియస్ డిసీజ్ అంటే స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు అనదర్ ఇండివిజువల్ ర్యాపిడ్లీ, ఎస్పెషల్లీ ఇన్ ది చిల్డ్రన్. ఇది యంగ్ ఏజ్ అడల్ట్స్ అంటే 11-12 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అండ్ చిల్డ్రన్కి వచ్చేటువంటి కంటాజియస్ డిసీజ్. దీన్ని కలగజేసేటువంటి క్యాజెటివ్ ఆర్గనిజం వచ్చేసి పారామిక్సో వైరస్. ఏం జరుగుతుంది? సిమ్టమ్స్ వచ్చేసి పైరటిడ్ గ్లాండ్స్ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. మన సెలైవరీ దవడ దగ్గర ఉన్నటువంటి సెలైవరీ గ్లాండ్స్లో 3 పేర్స్ ఉంటాయి. దాంట్లో ఒక పేరు వచ్చేసి పైరటిడ్ గ్లాండ్స్. దే లొకేట్ ఆన్ ద ఈచ్ సైడ్ ఆఫ్ అవర్ జాస్. మన కింద నెక్కు అటువైపు ఇటువైపు మన దవడలకు ఉంటాయి పైరటిడ్ గ్లాండ్స్. ఇవి స్వెల్ అవుతాయి అండ్ ఆల్సో దే మే బీ పెయిన్ఫుల్. దే బికమ్ టెండర్, సున్నితంగా అయిపోయి చాలా పెయిన్ వస్తుంది ఆ పైరటిడ్ గ్లాండ్స్ ఉబ్బిపోయి. దీంట్లో ఇది జనరల్లీ ఇన్ఫెక్ట్స్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్ అంటే కంప్లీట్ అడల్ట్స్ కాకుండా బిలో 14 ఇయర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం రఫ్లీ. యంగ్ అడల్ట్స్లో చిల్డ్రన్ని ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. హ్యూమన్స్ ఆర్ ఓన్లీ నోన్ హోస్ట్ ఫర్ మంప్స్. కొన్నిటికి 2 హోస్టులు ఉంటాయి. లైక్ మలేరియాలో ఫీమేల్ ఎనాఫిలిస్ ఉందనుకో, దానికి మస్కిటో ఒక హోస్ట్ ఉంటుంది, నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్ సెకండ్ హోస్ట్ ఉంటారు. కాబట్టి కొన్నిటికి 2 హోస్టులు ఉంటాయి. హోస్ట్ అంటే దేన్ని అయితే ఇన్ఫెక్ట్ చేస్తుందో దాన్ని మనం హోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హ్యూమన్ మాత్రమే మంప్స్కు సింగిల్ హోస్ట్గా ఉంటుండే. అండ్ దెన్ ఇట్ స్ప్రెడ్స్ వయా డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ బై ఎయిర్బార్న్ డ్రాప్లెట్స్. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ని మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయినామో, అతను యూజ్ చేసినటువంటి వస్తువులు యూజ్ చేసినామో అలా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఎయిర్బార్న్ డ్రాప్లెట్స్. వెన్ ద పర్సన్ స్నీజెస్ ఆర్ కాఫ్స్, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ బయటకు వస్తాయి. ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ డ్రాప్లెట్ బయటకు వచ్చి ఎయిర్ ద్వారా హెల్దీ ఇండివిజువల్కి ఇన్ఫెక్ట్ అవుతాయి. బట్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ మమ్స్కి ఎలాంటి ట్రీట్మెంటు, స్పెసిఫిక్గా ఈ ట్రీట్మెంటు జనరల్గా వైరల్ డిసీజెస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండడం కష్టం. బ్యాక్టీరియల్ డిసీజెస్కి మనం యాంటీబయాటిక్స్ని వాడచ్చు. వైరల్ డిసీజెస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు ఎక్కువ వైరల్ డిసీజెస్కి.
ఆల్దో ఇట్ ఈస్ ఎ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్, మనకు వ్యాక్సిన్ ఉంది దీనికి. ఆ వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఎంఎంఆర్. 3 డిసీజులకు మనం ఎంఎంఆర్ వాడతాం. ఒకటి మీజల్స్, మంప్స్ అండ్ రూబెల్లా. ఈ 3 డిసీజులు కలిపి ఒక వ్యాక్సిన్ ఉంది, అదే ఎంఎంఆర్ వ్యాక్సిన్. కానీ ఈ వ్యాక్సిన్ని, ఈ మంప్స్ యొక్క వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చేర్చలేదు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మన దేశంలో రన్ అవుతుంది. కొన్నిటికి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్కి వ్యాక్సిన్ ఇస్తున్నాం, కానీ మంప్స్ను మాత్రం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చేర్చలేదు. బికాజ్ ఇట్ ఈజ్ లెస్ ఫ్యాటల్. అదంతా ఫ్యాటల్ కాదు, ఇట్స్ మోర్టాలిటీ రేట్ ఈస్ వెరీ వెరీ లో. అసలు జీరో అని చెప్పొచ్చు. మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే రేటు. ఈ డిసీజ్ ద్వారా ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళు చనిపోయే అవకాశం లేదు అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ లేదని చెప్పొచ్చు. కాబట్టి దీనికి లో పబ్లిక్ హెల్త్ సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. అంటే అంతగా భయపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్ హ్యాస్ లో పబ్లిక్ హెల్త్ సిగ్నిఫికెన్స్. కాబట్టి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో దీన్ని చేర్చలేదు. కానీ రీసెంట్గా కొన్ని స్టడీస్లో చూసినట్టయితే ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి వాటిలో ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు, కొన్నిటిలో గోనాడ్స్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా దెబ్బతింటున్నట్టు, స్పర్మ్ కౌంట్ తగ్గుతున్నట్టు కూడా కొన్ని కేసెస్లో కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇంకా అది క్లియర్ కాదు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు కేరళలో, మహారాష్ట్రలో అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రెడ్ని కంట్రోల్ చేయాలంటే కొంచెం ఐసోలేషన్లో పెట్టడం, 3 వీక్స్ ఐసోలేషన్లో పెట్టినట్టయితే ఇది కంట్రోల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్స్. అలాగే ఈ స్కూళ్ళల్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇన్ఫెక్ట్ అవుతారో ఎర్లీ డిటెక్ట్ చేసేసి వాళ్ళని ఐసోలేషన్ చేసినట్టయితే దీని స్ప్రెడ్ని ఆపొచ్చు. కావాలంటే ఈ వ్యాక్సిన్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో చేర్చవచ్చు. అది చేర్స్తారో లేదో మనం చూద్దాం, వెయిట్ చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది కూడా ప్యూర్లీ కరెంట్ అఫైర్ టాపిక్. మెయిన్స్లో మనం ఎక్కడ కూడా ఉపయోగపడదు, ఓన్లీ ప్రిలిమ్స్కి ఉపయోగపడేటువంటి టాపిక్ ఇది. ఎబెల్ ప్రైజ్, ఏ నోబెల్ ఫర్ మ్యాథమెటిక్స్. ఎబెల్ ప్రైజ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ తోటి ఈక్వల్. ఎందుకంటే మ్యాథమెటిక్స్కు నోబెల్ ప్రైజ్ లేదు కాబట్టి దానికోసం నార్వే ఆ లేని లోటును తీర్చడానికి, ఎందుకంటే మ్యాథమెటిక్స్లో నోబెల్ లేదు, అది లేని లోటును తీర్చడానికి నార్వేయన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ప్రైజే ఎబెల్ ప్రైజ్. ఇది 2003 నుంచి ఇస్తున్నటువంటి ప్రైజు, నోబెల్ ప్రైజ్, ఎబెల్ ప్రైజ్ అనేటువంటిది. ఈ సంవత్సరము మైకెల్ తాలాగ్రాండ్కి ఇది వచ్చింది. ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అయిన మైకెల్ తాలాగ్రాండ్, పేరు గుర్తుపెట్టుకోండి, మైకెల్ తాలాగ్రాండ్కి వచ్చింది. ఎవరిస్తారు ఇదంటే నార్వే గవర్నమెంట్ ఇస్తుంది. కింగ్ ఆఫ్ నార్వే ఇది ఇస్తుంది అనమాట. 9 మిలియన్ క్రోనార్స్ అంటే హ్యూజ్ ప్రైజ్ మనీ ఉంది దీనికి. క్రోనార్ అంటే మనం నార్వే కరెన్సీని మనం క్రోనార్ అంటాం. 9 మిలియన్ క్రోనార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 crore రూపీస్ ప్రైజ్ మనీ ఉంది దీనికి, ఎబెల్ ప్రైజ్కి. ఇది ఈక్వల్ టు నోబెల్ ప్రైజ్ తోటి సమానం అని చెప్పుకోవచ్చు. ఈయన కాంట్రిబ్యూషన్ ఏంటంటే ప్రాబబిలిటీ థియరీ అండ్ ఫంక్షనల్ అనాలిసిస్. మనం టెక్నికల్ అంశాల జోలికి పోవాల్సిన అవసరం లేదు. ప్రాబబిలిటీ థియరీ అండ్ ఫంక్షనల్ అనాలిసిస్ అది మ్యాథమెటికల్ ఫిజిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో బాగా ఉపయోగపడుతుందట థియరీ. ఈయన డెవలప్ చేసినటువంటి థియరీ ఏదైతే ప్రాబబిలిటీ థియరీ ఉందో, ఫంక్షనల్ అనాలిసిస్ ఉందో, మ్యాథమెటికల్ ఫిజిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఉపయోగపడేటువంటి థియరీకి, ఈ థియరీ డెవలప్ చేసినందుకు ఈ మైకెల్ తారాగ్లాండ్కి ఎబెల్ ప్రైజ్ వచ్చింది ఈ సంవత్సరానికి సంబంధించి. ఇచ్చేది ఎవరంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చేది స్వీడన్, కానీ ఎబెల్ ప్రైజ్ ఇచ్చేది నార్వే. ఇది మ్యాథమెటిక్స్లో నోబెల్ తోటి సమానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా వీడియోస్ కనుక లైక్ చేస్తే మీరు ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీ యొక్క ఏదైనా మీకు డౌట్స్ కానీ లేదా ఇంప్రూవ్మెంట్స్ కోసం కానీ మీ కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.